గురువుగారు, ఈ నరక చతుర్దశి దీపావళి రోజున ప్రధానంగా ఆచరించవలసినటువంటి ముఖ్య ప్రక్రియలు ఏమిటి? విచిత్రంగా ఈ సంవత్సరం దీపావళి, నరక చతుర్దశి రెండు కూడా ఒకే రోజు వచ్చాయి. అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే ఒకటి విజయానికి గుర్తు, ఇంకొకటి లక్ష్మీదేవి అనుగ్రహానికి గుర్తు. రెండు పండగలు ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఈరోజు మామూలుగా కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత చక్కటి గ్రంథ పఠనం చేయమన్నారు. ఈరోజు చేయవలసినటువంటి కర్తవ్యం గ్రంథ పఠనం. అంటే ఒక మంచి పుస్తకం, ఏ పుస్తకం అంటే ఏ పుస్తకం చదివితే మనలో ఉన్నటువంటి ఆ తిమిరం పక్కకి వెళ్ళిపోతుందో, జ్ఞానకాంతి ప్రసరిస్తుందో అటువంటి పుస్తకం. ఏ పుస్తకం చదివితే ఇతరుల మీద కారుణ్యం పెరుగుతుందో, తోటి మనిషికి సహాయం చెయ్యాలి అనేటువంటి బుద్ధి పుడుతుందో అటువంటి మంచి పుస్తకం. ఏమున్నాయండి అటువంటి మంచి పుస్తకాలు అంటే అమ్మవారి యొక్క గొప్పతనాన్ని తెలిపేటువంటివి, లక్ష్మీదేవి యొక్క గొప్పతనాన్ని తెలిపేటువంటివి. హిరణ్మయీం లక్ష్మీం దేవీం శ్రీ సూక్తం ఉంది. ఆ శ్రీ సూక్తాన్ని తప్పనిసరిగా అర్థ తాత్పర్యాలతోటి, నువ్వు వేరే పుస్తకాలు చదివేటువంటి ఓపిక నీకు లేకపోతే శ్రీ సూక్తంలో అమ్మవారి యొక్క, లక్ష్మీదేవి యొక్క ఆ గొప్పతనం అంతా, ఆవిడ పుట్టుక దగ్గర నుంచి ఆవిడ వైభోగం గురించి అంతా వర్ణించబడి ఉంది. తెలిస్తే సంతోషిస్తూ ఆ పుస్తకాన్ని చదవండి. తెలియకపోతే తెలిసినటువంటి పండితుల దగ్గర ఆ పుస్తక పఠనం చేయండి. చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి. దీపావళి నరక చతుర్దశి నాడు తప్పనిసరిగా ఈ కార్యక్రమం పుస్తక పఠనం చేసి, పెద్దవాళ్ళు చెప్పినటువంటి విశేషాలు నేను చెప్తున్నాను. గుడికి తప్పనిసరిగా వెళ్ళి అందులో ప్రధానంగా లక్ష్మీదేవి యొక్క గుడికి, లక్ష్మీదేవి గుడి అంటూ విడిగా మా దగ్గర ఏమీ లేదంటే ఎక్కడ అమ్మవారి కొలువై ఉంటుందో ఆవిడే కూడా, ఆవిడే భవాని, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి, ఆవిడే సరస్వతి. కాబట్టి ఆ దుర్గాదేవి గుడికో వెళ్ళి మొత్తానికి ఆ రోజు లక్ష్మీదేవి పూజ, ఆవిడలో లక్ష్మిని చూడండి. లక్ష్మ్యతే ఇది లక్ష్మి, అంత గొప్ప పదం లక్ష్మి. లక్ష్మి అనేటువంటి పదం అంటే తన వైపు చూసేవారిని చూసేది లక్ష్మీ పదానికమ్మ. తన వైపు చూసేవారిని చూస్తుందట. అంటే అమ్మ నువ్వే మాకు గతి, నువ్వే మాకు శరణము అని చెప్పి ఆవిడ పాదాలని గనక మనం ఆశ్రయిస్తే ఆవిడ మన వైపు చూస్తుందట. తన వైపు చూసేవారిని చూసేది లక్ష్మి. కాబట్టి ఆవిడ్ని మిగతా రోజుల్లోనూ ఆరాధన చేస్తాం. ఈ దీపావళి నరక చతుర్దశి ఈ పుణ్య కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ పుణ్యపు రోజు, ఈ తిథి ఏదైతే ఉందో, ఈరోజు తప్పనిసరిగా లక్ష్మిని ఆ రకంగా ఆరాధన చేసి సాయంత్రానికి వచ్చేసరికి ఇప్పుడు ఉన్నటువంటి కాలమానాల ప్రకారం, ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునిక సమాజంలో ఉన్నటువంటి వాతావరణాల ప్రకారము అమ్మ ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి గృహిణి ఆ తులసి కోట దగ్గర దీపాలని వెలిగించి కొంత పూజ చేసిన తర్వాత, ఎందుకంటే సంధ్యా సమయం, ఆ సంధ్యా సమయంలో ప్రధానంగా దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు కూడా ఇప్పుడు ఆధునిక సమాజంలో వాతావరణంలో ఎటువంటి దీపాలు వస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. అటువంటి దీపాలు వెలిగించమని మన సంప్రదాయ గ్రంథాలు చెప్పటం లేదు. చక్కగా మట్టితో చేసినటువంటి ప్రమిదలు, ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మట్టితో ఉన్నటువంటి ప్రమిదల్లోనే ప్రధానంగా ఆవు నెయ్యి దాంతో పోస్తే చాలా ప్రశస్తం. లేదా ఇక తప్పనిసరిగా ఉంటే నువ్వుల నూనె, అది పోసి అందులో వెత్తిని మాత్రమే వెలిగించాలి. అది వెలిగించి అమ్మకి నివేదన చేసిన తర్వాత వాటిని ఇంటి చుట్టూతా, ముందు తులసి కోట దగ్గర ఇలాంటి వాటి పెట్టి ఇంటికి సంబంధించినటువంటి రకరకాల ప్రదేశాల్లో పెట్టి, ఆగమనార్థంతు దేవతానాం నిర్గమనాంతు రాక్షసానాం, ఆ సంధ్యాదీపం నమస్తుతి అంటే ఆ దీపాన్ని పెడితే లక్ష్మీదేవి ఆహా ఎంత మనకి విడిగా కూడానమ్మా ఒక్కసారి ఆ దీపాలు పెట్టినటువంటి ఇంటిని చూస్తే అబ్బా ఇది మన ఇల్లేనా, ఇదివరకు లేనటువంటి ఒక కొత్త శోభ ఏదో మన ఇంటికి చేరినట్టు అనిపిస్తుంది. ఆ దీపంలోనే అంత అందం ఉంటుంది. అందువల్ల మట్టి ప్రమిదలతో చేసినటువంటి దీపాలు పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. తర్వాత ఇక వీలుంటే ఇప్పుడున్న వాతావరణం ప్రకారం బాణసంచా కొంతమంది కాల్చుకుంటున్నారు, అది కాల్చిన తర్వాత తీపి పదార్థాలు తినాలి. ఇది దీపావళి నరక చతుర్దశి నాడు చేయవలసినటువంటి కార్యక్రమం.